హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనము ప్రజాపాలనలో రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకున్నాం కదా, అది మన మొబైల్లోనే సింపుల్గా ఇలా స్టేటస్ని అయితే ఇలా చెక్ చేసుకోవచ్చండి. దానికోసం అయితే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి మనము ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అప్లికేషన్ సెర్చ్ అని అయితే మనం టైప్ చేయాలి. అలా టైప్ చేసినట్లయితే మనకు తెలంగాణ స్టేట్ పోర్టల్లోకి అయితే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని, దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అంటుంది. మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ పక్కనే మీ సేవ నెంబర్ అంటే మనం మీ సేవలో అప్లై చేసుకున్నప్పుడు ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, అదే ఎంటర్ చేయాలి. లేకపోతే అప్లికేషన్ నెంబర్తోనైనా, అంటే మన మొబైల్కి ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, దాంతోనైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఆధార్ కార్డ్ నెంబర్తో అయితే సెర్చ్ చేస్తున్నాను. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఉన్న సెర్చ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి డిస్ప్లే అనేది, అంటే మన కార్డు అప్రూవ్ అయిందా, లేకపోతే రిజెక్ట్ అయిందా, లేకపోతే పెండింగ్లో ఉందా అనేది అయితే మనకి ఇట్లా చూపిస్తుంది. ఈ కార్డ్ అయితే ఇక్కడ అప్రూవ్ అయిందండి. ఒకవేళ ఫ్యామిలీ డీటెయిల్స్ని మనము ముందుగా యాడ్ చేసుకోవాలి ఎవరిదైనా అనుకున్నప్పుడు అది కొంచెం ప్రాసెస్ లేట్గా అవ్వచ్చు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. పెండింగ్లో ఉన్నాయి, త్వరలోనే అప్డేట్ అవుతాయి. కానీ రిజెక్ట్ అయితే మాత్రం కొంచెం కష్టం కదా. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక ఆధార్ కార్డ్ నెంబర్తో అయితే నేను చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సెర్చ్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మనకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇది పెండింగ్లో ఉంది, చూసారా. ఇలా మనం సింపుల్గా మొబైల్ ద్వారానే మనము స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ వర్తి అనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.